అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ 4 టీవీ. నేను మీ దేవసహాయాన్ని. ఈరోజు హనుమాన్ జంక్షన్లో జరిగినటువంటి జనసేన వర్సెస్ జనసేన నాయకులు ఇద్దరు, గరికపాటి శివశంకర్, చలమశెట్టి రమేష్ బాబు ఇద్దరు కూడా డి అంటే డి సవాళ్ళకు ప్రతి సవాళ్ళు విసురుకున్న విషయం తెలిసిందే. దానికి నిదర్శనంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు హనుమాన్ జంక్షన్ 4 రోడ్ల కూడల్లో ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. ఆ విషయాలన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే అసలు ఈ గొడవకి కారణం ఏమిటి? వీళ్ళిద్దరి మధ్య రాజకీయ శత్రుత్వం ఉందా అన్న విషయం అయితే అది కాదు. అసలు గొడవకి కారణం ఏమిటంటే, ఇందిరానగర్ బాపులపాడు గ్రామం ఇందిరానగర్లోని ఒక వృద్ధురాలు ఉంటున్నటువంటి నివాసంకి తన ఇంట్లోకి వెళ్ళే రోడ్డుకి గేటు పెట్టుకోగా ఆ విషయాన్ని నూలు నరసింహారావు అనే వ్యక్తి పెద్ద విషయం చేశారు. నూలు నరసింహారావుకు సంబంధించినటువంటి వారి యొక్క ఇల్లు దాని పక్కనే ఉండటం వలన తనకు న్యాయం చేయాలని చలమశెట్టి రమేష్ బాబు వద్దకు వెళ్ళానని, ఆయన న్యాయం చేయకపోవటం వల్ల నేను హనుమాన్ జంక్షన్ పోలీసులను ఆశ్రయించానని, హనుమాన్ జంక్షన్ పోలీసులను ఆశ్రయించగా అక్కడికి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి మరో జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ నన్ను వృద్ధురాలైన నన్ను అటుకెళ్తున్నప్పుడు అయ్యా ఎక్కించుకొని నన్ను ఇంటికాడ దింపమని అడగగా ఆయన నన్ను తన కారులో ఎక్కించుకొని తన ఇంటి వద్ద దింపారని, అది చూసినటువంటి నూలు నరసింహారావు రెచ్చగొట్టే విధంగా మాట్లాడి చలమశెట్టి రమేష్ బాబు గారిని తీసుకువచ్చి ఆ సంఘటన స్థలానికి ఈ ఇరువురు మధ్యన గొడవ సృష్టించారని, కేవలం ఈ నూలు నరసింహారావు అన్నపూర్ణ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో ఇందాక మనం కూడా ఒక కాపు నాయకుడు నూలు నరసింహారావు గారు వచ్చి దుట్టా రామచంద్రరావు గారితో పాటు ఈ సంఘటన ఆపేరన్నాం. కానీ అక్కడ మనకు తెలియకుండా ఆ యొక్క పదాలు వాడాల్సి వచ్చింది. ఇక్కడ ఏం జరిగిందంటే, అసలు నూలు నరసింహారావు అనే వ్యక్తి ఈ గొడవకు కారణమని ఆ వృద్ధురాలు చెప్తుంది. ఆ వృద్ధురాలు న్యూస్ 4 టీవీ స్టేట్మెంట్ ఇచ్చింది. గరికపాటి శివశంకర్ కి ఎలాంటి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేని వ్యక్తి పైన నూలు నరసింహారావు అనే వ్యక్తి చలమశెట్టి రమేష్ బాబును రెచ్చగొట్టి వాళ్ళిద్దరికి గొడవకు కారకుడయ్యారు. నూలు నరసింహారావుది 100% తప్పు, ఆయనే ఈ గొడవకు కారకుడైన వృద్ధురాలు మన న్యూస్ 4 టీవీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ వివరాలు చూద్దాం. ఈ స్థలంలో మాకు 2 అడుగుల స్థలం ఉంది. ఆ స్థలం ఇవ్వకుండా అమ్మేశాడు. ఎవరు అమ్మేసింది? అనపడి నాయుడు చుట్టాలు, అనపడి నాయుడు అదే నూలు నరసింహారావు ఆయన ద్వారాగా అమ్మించాడు. నాది నాకు ఇమ్మని నేను రమేష్ దగ్గరికి వెళ్ళా, గాంధీ గారి దగ్గరికి వెళ్ళా, TV9 నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళా. ఇవన్నీ కుదరకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళా. పెద్ద ఆయన వచ్చారు, గేట్ పెట్టమన్నారు, గేట్ పడేశారు. ఈ పక్కింట్లో వాళ్ళు గేట్ తీసి పక్కన పెట్టారు. పోలీస్ ఆయన వచ్చి గేట్ ఇప్పుడుందా ముందుందా అడిగారు. అడిగితే ముందే ఉందన్నాడు. గేట్ పెట్టి ముందన్నాడు, పెట్టారు. పెట్టాక మళ్ళీ వాళ్ళు 10 మంది వచ్చేసారు. నేను గన్నవరం వెళ్ళిపోదామని బయలుదేరుతున్నాం. 10 మంది వచ్చేసారు. ఎవరెవరు నాకు తెలియదు. వచ్చేసి అదేంటి ఇదేంటని అడిగారు. నాకు స్థలం ఉంది ఇవ్వట్లేదు, నాకు గేట్ తీసేసారు, నాకు గేట్ పెట్టమన్నా. ఇది జరిగింది. అందులో రమేష్ గేట్ తీసి అట్లా పారాయి అన్నాడు. చలమశెట్టి రమేష్ తీసి పారేసాడు. ఒకటి అందులో ఎవడో నాకు తెలియదు. ఇవి జరిగినాయి. మరి నూలు నరసింహారావు గారు అసలు దీనికి కారణం ఆయనే, కారణం అంతా ఆయనే. కెలికేస్తున్నారు. పొద్దున ఒకసారి వచ్చాడు, రెండోసారి ఒక కుర్రాడు మా చుట్టాల అబ్బాయి నన్ను దింపుదాకా వచ్చాడు. ఇక్కడికి దింపుతా చూడయ్య అన్ని పాడు చేస్తారు. 6 నెలల నుంచి మా అమ్మగారు మంచిది అని 6 నెలల నుంచి నా ఇల్లంతా వాడుకున్నారు. గేట్ పెట్టంటే పెట్టుట్లా. అప్పుడు తగదా గొడవ పోలీస్ స్టేషన్కి వెళ్ళా. నూలు నరసింహారావు పెడుతున్నాడు తగ్గు మొత్తం నడిపిందంతా నూలు నరసింహారావు. ఈ శివ గారు, గరికపాటి శివ గారు నన్ను స్టేషన్లో గొడవ గురించి చెప్తే నన్ను ఇంటికాడ దింపుతాకు వచ్చాడు. దింపుతాకు వస్తే ఆ అబ్బాయి పాప ఏమీ మాట్లాడలా, వచ్చాడు దింపుతాకు వచ్చాడు. మా అల్లుడు ఫ్రెండ్, మా అల్లుడు కనిపించాడు. ఇద్దరు నుంచి ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ గుంపు వచ్చేసారు ఇంటి మీదకి. వచ్చేసి ఏంటి మళ్ళీ మొదలెట్టారని రమేష్ మళ్ళీ గుంపులు వేసుకొచ్చాడు, రౌడీలు వేసుకొచ్చాడు ఇంటి మీదకి. వేసుకొచ్చి ఏంటి అసలు మీరు అందరూ ఎందుకు మా ఇంటికి వస్తున్నారు, వెళ్ళిపోయింది, మా ఇంటికి రావద్దన్నా. నీ దగ్గరికి నేను ముందే వచ్చా, నువ్వు అప్పుడేమయ్యావు, ఇప్పుడు ఎందుకు వచ్చావు, నా ఇంటికి రావద్దు వెళ్ళిపోమన్నా రమేష్ని. వెళ్ళిపోమన్నాక ఇక్కడికి ఎవరో 3 రోజులు వచ్చారు.
మూడోళ్ళు ఎవరు వచ్చారు అని అడుగుతున్నాడు రమేష్. మూడోళ్ళు ఎవరు రాలేదే మాకు తెలియదుగా, ఏంటో విషయం మాకు తెలియదు. అబ్బాయి నన్ను దింపుతాకు వచ్చాడు, మా అల్లుడు ఫ్రెండ్. నాకు అబ్బాయి అన్న కొడుకే, ఈ అబ్బాయి అన్న కొడుకే. నన్ను దింపుతాకు వచ్చాడు కారు వేసుకుని. పాపం వచ్చినాడిని ఉద్దాగా తగదా పెట్టి వాళ్ళు నానా పెద్ద చేసేసి రోడ్ల మీద కొట్టేశారంట, కొట్టుకెళ్ళిపోయి. ఆ పాప పనులు చేయకూడదు ఎవరు. కొట్టుకెళ్ళి కొట్టడం ఏంటి అయిపోయినాయి. నన్ను దింపుతాకు వచ్చాడు, అయిపోయిన తగ్గుకు వచ్చాడా, దింపుతాకు వచ్చాడు, చూస్తాకు వచ్చాడు. ఏంటి చూడమన్నా, నేనే వచ్చిన అబ్బాయిని చూడమన్నందుకు అయిపోయిన ఇదిలు ఎక్కిచ్చేశారు. ఈ ఇంట్లో ఒకడు ఎదురుగుండా వచ్చేసి మా అల్లుడి మీద తోసేసి కర్రుచ్చుకుని నుంచున్నాడు ఒకడు ఆ ఇంట్లోంచి. వీళ్ళందరికీ ఏ సంబంధం? నా ఇంటి తగదా, నా గోడ, నా ఇల్లు, నా గేటు కాలంలో ఉంది. రండి చూపిస్తాం. ఇది గొడవంతా కారణం నూలు నరసింహారావు రెండోసారి తగు ఆ అబ్బాయిని, ఆ అబ్బాయి పేరేంటి అన్నారు ఇప్పుడు, ఆ అబ్బాయిని కొట్టడానికి కారణం శివశంకర్ కొట్టడానికి కారణం ఆవిడ లక్ష్మి కారణం. ఇక్కడికి వచ్చేసిన తగు మా ఇంటి మీదకి వెళ్ళిపోమన్నా. నీటికి నేను ఏడాన్ని వచ్చానా, ఈ గుమ్మలోకి ఏనాడని వచ్చానా, వెళ్ళిపో. మా ఇళ్ళకి ఎవరు రావద్దు, మీరు వెళ్ళిపోండి. మీకు తగాదాలు పెంచుతున్నారు మీరు, ఆర్పట్ల తగాదాన్ని. నాకు పెట్టమని చెప్పాలి పెద్ద మనిషి ఎవరైనా. 5-6 పెద్ద మనుషులు వచ్చారు. నా గేటు పెట్టమంటారా తీసేయమంటారా? ఏముంది అక్కడ కుక్క వస్తుందని నేను గేటు పెట్టా. నా దగ్గర బంగారం లేదు, నేను పెద్ద ఆవిడ్ని. రోజు గుడిలో భజనకి వెళ్తా, రోజు దైవాన్ని నమ్ముకున్నా, నేను గుడికి వెళ్తా రోజు. నా గేటు తీసేస్తారా? కుక్క కోసం పెట్టా. నా దగ్గర బంగారం ఏది ఏముంది? నాకు గవర్నమెంట్ ట్యాక్స్ వస్తే తింటున్నా నేను. నా గేటు తీసేయడం ఏంటి? నేను పెద్దదాన్ని చెప్తున్నా, మీరు అందరూ ఏనండి. నా గేటు పెట్టచ్చండి, నా స్థలం ఇప్పించండి మీరందరూ అంటే. కాగితంలో ఉందా అన్నారు. కాగితంలో ఉంటే వీళ్ళందరూ నాకు ఎందుకండి? వీళ్ళందరి దగ్గర నేను ఎందుకు వెళ్తాను? కాగితంలో అంటే మాయలు చేసి అబద్ధాలు చేసి నూలు నరసింహారావు కాగితాలు తప్పుడు మాట్లాడింది ఒకటి, కాగితంలో రాసింది ఒకటి. వాళ్ళు అమ్మిన వాళ్ళు చెప్పారు. అమ్మిన వాళ్ళు ఇప్పుడు న్యూస్ వీళ్ళలో ఉన్నారు. తీసుకొస్తా, మీకు రిపోర్ట్ ఇప్పిస్తా కావాలంటే. అమ్మిన వాళ్ళు ఉన్నారు, సాక్షి ఉన్నారు. వచ్చిన పెద్ద మనుషులు ఆ ఇల్లు నాదే అంటావు, సరిపోద్దా అంటారు. ఎందుకంటాను? నా స్థలం ఉంది కాబట్టి అన్న. ఈ పెట్టేదంతా నూలు నరసింహారావు పెళ్ళం వల్ల ఇంత తగ్గు పెరిగింది. ఒక మాట గేట్ తీసావు పెట్టేసాయి అంటే ఈ తగదా పెరిగేది కాదు. రమేష్ దగ్గరికి నేను ముందే వెళ్ళా, ఆదిమూలం 6 నెలల నాడు వెళ్ళా. ఇది అమ్మేశాడు, నా స్థలం ఇచ్చి అమ్ముతానని చెప్పాడు. నా స్థలం నాకు వదులుతానన్నాడు. పలానా సన్నాసులు 2 ఉన్నారు, వాళ్ళ దగ్గర చెప్పాడు. ఆ ఇద్దరిని పిలిపించండి, నన్ను పిలిపించంటున్నాడు రమేష్. నేను అడిగి వెళ్తాను, నేను తిరగలేక నీ దగ్గరికి వచ్చాను. నేను ఎవరో బండెక్కి ఆ పిల్లాడు నన్ను దింపాకు వచ్చాడు. నన్ను ఇంటికాడ దింపాడు. పాప పోలీస్ స్టేషన్లో కనపడి దింపాడు. ఆ అబ్బాయి మీద అర్ధంతరంగా తగాదాలు పెట్టి ఈదులు ఎక్కేశారు. వాళ్ళిద్దరికి ఏం గొడవలు ఉన్నాయి నాకు తెలియదు. మా ఇంటికి ఆంటీ నేను దింపేస్తా రా అని వచ్చాడు, నేను రాలేనని. జరిగింది అది. అంతా నూలు నరసింహారావే, పెంట మొత్తం నూలు నరసింహారావే. పెళ్ళాం కూడా పెట్టింది. 2వ తగదా పెళ్ళాం, 18 తగదా నూలు నరసింహారావు. సరళ చెట్టు రమేష్ వచ్చాడు. పెద్ద మనిషి నువ్వు, న్యాయం మాట్లాడాలా? మాట్లాడు కాలం గేటు తీసేంటరా? ఇడిల్లా నా ఇల్లా? వీడింటిగా ప్రెస్టేజ్ వచ్చిందంట. ప్రెస్టేజ్ వస్తే నీ ఇంటిగా నువ్వు చూసుకో. నా ఇంటి మీద నీకు ప్రెస్టేజ్ ఏంటి? పెద్ద మనిషికి వచ్చావు, న్యాయం చేయి, లేకపోతే వెళ్ళిపోవు. నేను నీ దగ్గరికి ముందు వచ్చా. ఆ రోజు ఏం చేసావు? ముందు వచ్చా నేను నీ దగ్గరికి. కాగితం ఉందా? కాగితం ఉంటే మీరు అందరూ నాకు ఎత్తుకో. కాగితం లాగా న్యాయం చేయమని అడుగుతున్నా. మనిషి ఉంది, అమ్మిన మనిషి ఉంది, నేను తీసుకొస్తా. న్యాయం చేయండి పెద్ద మనుషులు. నా 2 అడుగుల స్థలం నాకు ఇప్పించండి, నా గేటు పెట్టించండి. ఇది నా బాధ. కాలువలో ఉంది గేటు కాలువలో చూడండి, చూపిస్తాను. తీయండి, ఫోటోలు తీయండి. ఇది జరిగినాయి. తగులు పెంచాడు నూలు నరసింహారావు, అట్టగోలోడు తగులు పెంచాడు. ఏంటి రిపోర్ట్లు వేసినాయి. అది ఈ గేటు కుక్క కోసం పెట్టాడు. నా దగ్గర బంగారం లేదు, నగలు లేవు, డబ్బు లేవు, నాకేమీ లేదు. నేను గవర్నమెంట్ పెన్షన్తో బతుకుతున్నా. నా గేటు తీసి ఇక్కడ వేస్తాడు. ఆడవిడ ఈడవిడ నా గేటు. ఆ ఇంటి మీదకి అందరూ ఎందుకు రావాలి?